Hello, what's up guys? Welcome back to our new video guys. ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి నా కొత్త గేమింగ్ ల్యాప్టాప్ అయితే అన్బాక్స్ చేస్తాను. సో దాంట్లో వచ్చేసరికి నేను పార్ట్ 1 అలాగే పార్ట్ 2 అయితే డివైడ్ చేస్తాను. సో దానికి రీజన్ ఆ వీడియోలో చెప్పలేదు. యాక్చువల్లీ పార్ట్ 1 వచ్చేసరికి నేను దాని బిల్డ్ అండ్ డిజైన్ గురించి, ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ గురించి అయితే చెప్పాను. సో పర్ఫార్మెన్స్ అలాగే గేమింగ్ వచ్చేసరికి పార్ట్ 2లో అయితే రివీల్ చేస్తాను. సో దానికి ప్రాపర్గా సంబంధించిన ఇంటర్నెట్ కనెక్షన్ నా దగ్గర లేదు కాబట్టి సో టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. అంతవరకు కొన్ని అన్బాక్సింగ్స్ అయితే నేను చేస్తాను. సో ఏంటంటే నా ల్యాప్టాప్ కోసం నేను కొన్ని గ్యాడ్జెట్స్ అయితే తెప్పించాను. సో యూజ్ చేసుకోవడానికి చూడండి, ఇక్కడ నా దగ్గర ఉండేది MSI కంపెనీది 23.8 ఇంచ్ గేమింగ్ మానిటర్ అనమాట. సో ఇది వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. ఇది మనకు దాదాపు 14,000 అయితే పడింది గైస్, ఇలా మానిటర్ వచ్చేసరికి. సో దీన్ని ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం, లోపల కంటెంట్స్ మనకు ఏ విధంగా వస్తాయి ఏంటి కదా అనేది. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఇక్కడ చూసుకుంటే మనకు MSI బాక్స్ అయితే ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకు MSIకి సంబంధించిన లోగో అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి 23.8 ఇంచ్ అని ఇక్కడ వేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఆప్టిక్స్ G241 అని దీనికి మోడల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకు ఈ స్పోర్ట్స్ గేమింగ్ మానిటర్ ఉంది. ఇక్కడ దీనికి సంబంధించిన లోగో ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మానిటర్ మనకు 144 హెర్ట్జ్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే రెస్పాన్స్ టైం వచ్చేసరికి మనకు 1 మిల్లీ-సెకండ్స్ అయితే వచ్చింది. సో ఇది వచ్చేసరికి గైస్ మనకు కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు, మిగతా మీరు గేమింగ్ ఆడుకోవచ్చు, మొత్తం చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసరికి మనకు వైడ్ కలర్ గ్యామెట్ ఉంటుంది. సో దీంట్లో మనకు దాదాపు 128 sRGB అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో వచ్చేసరికి ఇంకా నైట్ విజన్ ఉంది. సో ఎవరైనా గేమ్స్ నైట్ టైమ్స్ ఆడే వాళ్ళు వచ్చేసరికి దీంట్లో మనకు కనిపించకపోతే నైట్ విజన్ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు ఫ్రేమ్లెస్ డిజైన్ అనేది రాస్తుంది. సో లోపల చూద్దాం కంటెంట్ అనేది ఫ్రేమ్లెస్ డిజైన్ లేదంటే ఎట్లా ఉంటుంది అనేది. సో ఇప్పుడు నేను మీకు ముందుగా అన్బాక్స్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా చూసుకుంటే మనకి ఇక్కడ సీల్ అయితే వేస్తున్నారు. సో సీల్ అయితే కట్ చేద్దాం. సో దీని తర్వాత వచ్చేసరికి స్టెప్స్ ఉన్నాయి.